ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. దివంగత డాక్టర్ కంభంపాటి స్వయం ప్రకాష్ 64వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో స్మారక కార్యక్రమం భక్తి గౌరవ భావాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కంభంపాటి స్వయం ప్రకాష్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సమాజ సేవ, దాతృత్వం మరియు మానవత్వం పట్ల ఆయన చూపిన అంకిత భావాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్మరించారు. కార్యక్రమానికి విజయబాబు అధ్యక్షత వహించగా సత్యం శ్రీరంగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే పారిశ్రామికవేత్త అమృత్ ముల్లపూడి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజానికి విశేష సేవలు అందిస్తున్న యువ ప్రతిభావంతులను ట్రస్ట్ సత్కరించింది. డాక్టర్ సాయి చంద్ర మల్లాడి, డాక్టర్ కొమరగిరి సాత్విక్, భరద్వాజ్, విష్ణుదాస్, శ్రీకాంత్, కల్లేగిరి ప్రసాద్ శర్మ మరియు తొలపనూరి శ్రీ లక్ష్మీ ప్రసన్నాలను శాల్వాలు, స్మారక చిహ్నాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కంభంపాటి రమాలక్ష్మి మాట్లాడుతూ స్వయం ప్రకాష్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆర్థిక బలమే అనుకోండి, అది ఎలా వస్తుందో ఆ సమయానికి మాకు తెలియదు, ఆ టైంకి వస్తుంది. సో ఐ స్టిల్ బిలీవ్ హీఈస్ విత్ అస్. మాతోనే ఆయన ఉన్నారు. ఆయన ఆశయాలు నడిపించడానికి మేము ముందు నడుస్తున్నాం అంతే. వెనకాల బలం అయింది, ఆశయం అయింది. అది ఇలాగే మేము కొనసాగిస్తాము. ఇలాంటివి చెప్పాలి అని అనుకున్నా కూడా ఒక మార్గం ఉండాలి. అలా ఇలా మీడియా మార్గం ద్వారా తెలియచేస్తున్నాను. తప్పకుండా జెన్యూన్గా సహాయం చేసి సమాజానికి ఏ విధమైన సేవ చేసినా అటువంటి వారు మాకేమైనా తారసపడితే తప్పకుండా ప్రతి సంవత్సరం ఎంత ఇవ్వగలమో తప్పకుండా అలా చేద్దామని అనుకుంటున్నాం. మా కుటుంబ సభ్యులు ఇలా కొనసాగించే ధైర్యం ఆయన మాకు ప్రసాదిస్తారు. ఆయనకు తోడు భగవంతుడు కూడా మా తోడు ఉన్నాడని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో గెస్ట్లు ఇవాళ వచ్చిన వారు అమృత్ గారు అని చెప్పేసి ఆయన సీరియల్ ఎంటర్ప్రీనర్. ఆయన ఏంటి అని అంటే ఏం చేస్తున్నారంటే చెప్పాలంటే దానికి ఒక పెద్ద క్యూ ఉంటుందన్నమాట. చాలా విషయాల్లో ఆయన హీఈస్ డూయింగ్ సోషల్ సర్వీస్. హిందూ ధర్మాన్ని తప్పకుండా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే వ్యక్తి ఆయన. అలాంటి వారు వచ్చారు. మళ్ళా ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆవిడ చాలా ఎంత మోడెస్ట్గా ఉన్నారు అని అంటే మేమేం చేస్తున్నామని, కానీ ఆవిడ ఎంతో మంది పిహెచ్డి స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి ఇలాంటి వ్యవస్థ తప్పకుండా ఆయుర్వేదం మన పురాతన కాలం నుంచి చరక సంహిత నుంచి వస్తోంది. అప్పుడెప్పుడో రాసిన ఋషులు అప్పుడే వాళ్ళు కాళ్ళకి ఆపరేషన్స్ చేశారు. ఇప్పుడు మేము ఏదో కనిపెట్టామని అనుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఎటువంటి ఆపరేషన్ థియేటర్స్ లేకుండా చేసినవి సక్సెస్ అయినా కూడా ఉన్నాయి. చాలా అన్ని సక్సెస్ అయ్యే వాళ్ళవి. సో అటువంటి వచ్చిన సబ్జెక్ట్ తప్పకుండా ఎంబీబీఎస్ వచ్చినా కూడా లేదు, మన ఆయుర్వేదంలో పురాతనంగా తెచ్చుకోవాలి, అది మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆశయం ఉన్న వ్యక్తి మా డాక్టర్ స్వయం ప్రకాష్ గారు. అలాగే ఇంకా ముందుకు చేస్తున్నారని ఆవిడే వచ్చారు. తర్వాత అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు V6 అని సనాతన ధర్మాన్ని పెంపొందిస్తున్న ఆయన వచ్చారు. తర్వాత ముగ్గురు డాక్టర్లు, ఇద్దరు డాక్టర్లు అండి. ఒక ఆయన ఆర్థోపెడిషియన్ అండ్ ఇంకొక ఆయన హోమియోపతి డాక్టర్. సో వీరు కూడా ఇట్లాగే మనం మానవ సేవ చేయాలి. ఎందుకు అలాంటి వాళ్ళని ఎంచుకున్నారు, చిన్నపిల్లలు కదా వాళ్ళు అని అనుకుంటారేమో, కానీ ఎటువంటి ఆశయాలు ఉండాలో ఆ ఆశయాలు ఉన్న వ్యక్తుల్ని ఎంచుకోవడంలో మా కుటుంబ సభ్యులు అందరూ సహాయపడతారు. అలా అందరు సహాయపడ్డంలో జెన్యూన్గా మేము చూసి నిజంగా వాళ్ళు చేస్తున్నది ఇది అని తెలుసుకుని ఎంతో ఆనందించి ఈ పరుగు పందాల ప్రపంచంలో ఇంకా మెల్లగా నడుస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్దాం అనుకునే వ్యక్తులను ఎంచుకున్నాము. తులసీవనం అని చెప్పేసి ఆడపిల్లల వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు చదువుకోవడం ఒకటే కాదు, ఎలా నిలబడాలి, మనకు అన్యాయం జరిగినా ఎదుర్కొనేది ఎలా అన్న నేర్పించే సంస్థ అది. ఇంకా చెప్తుంటే కూడా నాకు ఒళ్ళు గగురు పరుస్తోంది. ఆయన అంత ఇదిగా చెప్పారు. ఆయన ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్. సో ఆయన ఏంటంటే ఆయన నాకు వచ్చిన కేసులన్నీ చూసి వాళ్ళకి రోజు 1 గంట చెప్తారట ఆడపిల్లలకి, ఇలాంటివి వస్తాయమ్మా, ఇలా ఉంటారు, మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇలా మీరు అనుసరించుకోవాలి మీరు అని వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ అండ్ మెంటల్ ట్రైనింగ్ అన్నీ చేస్తూ చదువు చెప్తూ ఉచితంగా వాళ్ళకి ఆర్థిక ఇది లేకపోయినా కూడా ఎవరన్నా ఉన్నా కూడా ఇంకా పంపించండి మాకు. మన హిందూ ధర్మంలో మన బ్రాహ్మణ ఆడపిల్లలు అవస్థ పడకూడదు. చదువు విద్య ముందు ఆడపిల్లలకి, తర్వాత ధైర్యం తప్పకుండా వెళ్ళండి. ఎన్ని లక్ష్ములు ఉన్నా కూడా ధైర్యలక్ష్మి ఉండాలట. సో ఆ ధైర్యలక్ష్మిని పెంపొందిస్తున్న తులసి వనానికి అది ఇస్తున్నందుకు కూడా నేను ఇచ్చింది చాలా అసలు నెగ్లిజెంట్ అండి, అసలు ఆవగింజ కూడా కాదు.
అది కానీ అలా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. Thank you. ఇలాంటి సంస్థలు మాకు ఇంకా ఎన్ని తారసపడ్డా కూడా తప్పకుండా మేము ముందు చెయ్యాలి. ప్రతి సంవత్సరం తప్పకుండా ఆయన ఆశయాలు ఆగకూడదు. ఆయన ఎన్నో చేయాలనుకున్నారు. అదే వ్యవస్థ మా పిల్లలు మొత్తం మా పిల్లలు కానీ మా అల్లుడు గారు కానీ బంగారం లాంటి అల్లుడు బంగారం లాంటి కోడళ్ళు కూడా వచ్చారు. అది ఆయన చూపించిన ఆశీర్వచనమే మాకు. సో మేము చేస్తున్నది అన్నీ కూడా అందరూ ఇదే ఆలోచనతో ముందుకుండడం అనేది మా కుటుంబం చేసుకున్న అదృష్టం. మా మామగారి దగ్గర నుంచి మా నాన్నగారు కానీ సహాయం చేయడానికి ఒక అడుగు ముందుండేవాళ్ళు. డబ్బుల కోసం కాదు, సహాయం చేయడానికి. ఏ రోజు ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. సహాయం చేస్తున్నాం కదా, మాకు ఇంత ఇవ్వాలి ఎవరని ఈ ట్రస్ట్ అని అనుకున్నాం. కానీ ఇంతవరకు ట్రస్ట్ ఫండ్ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ అవర్ పాకెట్స్. ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు. ఎవరో ఇచ్చిన ట్రస్ట్ నేను ఇవ్వడం ఏంటి, తీసుకొచ్చి ఎవరో ఇచ్చిన డబ్బులు మేము దానం చేయడం ఏంటి, అలా కాదు. మనం తెచ్చిన దాంట్లోనే మనకున్న దాంట్లో చెయ్యాలి అన్నది ఎప్పుడు ఆయన చెప్పేవారు. సో దానం ఇస్తాం అన్నది మా మోటో. తప్పకుండా ఇంకా ఇలా ఎన్నో చెయ్యాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ట్రస్ట్ తరఫున అంటే అండి, మాది క్లినిక్లో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చారు, మెడిసిన్స్ తయారు చేస్తాము. పేషెంట్ వస్తారు. పేషెంట్ ఏ సోషల్ స్టేటస్లో ఉన్నారన్నది ఎప్పుడూ చూడలేదు ఎవరు కూడా. సో వాళ్ళంతా తీసుకురాక, అయ్యో ఈ వ్యక్తికి మందు అవసరం సార్, నేను అంత ఇచ్చుకోలేను సార్ అని అంటే, సరే ఇచ్చేసేయండి, మీరు ఎంత ఇవ్వగలితే అంత ఇవ్వండి. సో దట్ వాజ్ అవర్ మోటో. ట్రస్ట్ కార్యక్రమంలో అది చేస్తాము. ప్రతి సంవత్సరం ఇలా ఏదో ఒక సంస్థకి చేస్తున్న దానికి ఇచ్చే డబ్బులు అన్నీ కూడా మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఈ ప్రోగ్రామ్కి అయ్యే ఖర్చుకి ఒక డబ్బా సపరేట్. సో విల్ కీప్ దట్ మనీ ఇన్ దట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఈ రోజు ఎక్కువ డబ్బులు ₹1,00,000 రావాలంటే రావు. సో వీళ్ళందరికీ ఇవ్వడానికి రావాలని ఈ రోజు నుంచే. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ అగైన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. సో ఇలాగే తప్పకుండా చేయాలని తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.